ఓం భగవతి నమః. జై తల్లి. నమస్తే అండి. నేను ఒక విషయం చెప్తానేనండి. నేను నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు వాళ్ళ నుంచి వచ్చింది నాగశక్తి, ఈ ఊపు అనేది, ఈ భక్తి అనేది. నేను చిన్నతనం నుంచి కూడా మా తల్లి మా తండ్రి ఎటు వెళ్తున్నాను వాళ్ళ అమ్మటి ఉండేవాడిని. వాళ్ళు నన్ను చాలా చక్కగా చూశారు, అలాగే పెంచారు. రత్తయ్య గారు నా తండ్రి ముసలివాడై పండిపోయే రాలిపోయాడు. మా తల్లి అచ్చమ్మ గారు కూడా ఇదే మొలగ చెట్టు, అదే మొలగ చెట్టు, ఇలాంటి జామ చెట్టు ఉండేది. ఇది దొడ్డండి. ఆ దొడ్డికాడికి వెళ్ళి అన్ని పొలాలు ఏరుకొచ్చేసి ఆమె 4 వంట పాత్రలు తోముకొని ఆడ పెట్టింది. అలా పడిపోయింది, చనిపోయింది. చూసారా? ఆమెకి ఎప్పుడు 75-80 సంవత్సరాల దాకా ఉంటాయి. ఒకప్పుడు ఆమె చనిపోయే ముందు ఒక 15 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది ఆమెగారికి, మా తల్లికి. ఎట్లా మూతి వంకర పోవటం, చెయ్యితే నేను నా సాయశక్తుల్లో కొంచెం అడవి పామరాన్ని తెచ్చేసి షోడా కొట్టి దాంట్లో ఇచ్చేసేసి ఆమె ఎట్టవరకు కాపాడుకుంటూ వచ్చాను నేను. కానీ నన్ను అంత ఆప్యాయతగా అభిమానంగా బాగా చూసింది నా తల్లి. ఆ ఊపు అనేది నాకే వచ్చింది. వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేదు. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద పుట్టాలని, ఈ పౌర్ణం సాక్షిగా, సకలదో సాక్షిగా, ఈ భూమా సాక్షిగా, గంగా భవాని సాక్షిగా, భగవంతుడు భగీరథుడు సాక్షిగా కూడా చెప్తున్నా. భగీరథుడు అంటే వర్షాన్ని భూమి మీద వచ్చింది భగీరథుడు. ఈ అందరి సాక్షిగా కూడా నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు మళ్ళీ భూమి మీద చెంచలించాలని కోరుకుంటున్నా. అది ఏ విధంగా తెలుసా? నా కొడుకున్నాడు ఒక్కడే, భరత్, మరీదు భరత్. నా భార్య స్వాతి, మరీదు స్వాతి. నా పేరు దానయ్య. నా కొడుకే వాళ్ళిద్దరూ భూమి బద్దలు కొట్టుకొని పుట్టాలని కోరుకుంటున్నాను వాళ్ళు. చూసారా? అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం కాదు. కల్పించి చెప్పటాలు, ఇంకా మీకు ఒక రోజులో నీకు వశీకరణ అలాంటిది ఉండదు నా దగ్గర. నా దగ్గరకు వచ్చిన అందరూ కూడా చక్కగా ఎప్పుడు తల్లిదండ్రులని మనం ఆశీర్వదించాలి, అప్పుడే మనం పైకి వస్తాం. ఎప్పుడైతే వాళ్ళని కింద పెట్టామో మనం అక్కడే ఆగిపోతాం. కానీ నేను చెప్పేది స్టోరీ చాలా ఉంటుంది. ఏ ఛానల్లోనే రావచ్చు. చక్కగా నాది ఒక సినిమా తీసుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న సీరియల్ తీసుకోవచ్చు. అర్థమైందా? ప్రతి ఒక్క మాటకు కూడా కోటి అర్థాలు ఉన్నాయి నా దగ్గర. అర్థమైందా? ఇంత పర్టికులర్గా, ఇంత స్పష్టంగా, ఇంత నిజంగా, ఇంత నిరూపణగా చెప్పేది ఈ ప్రపంచంలో ఎవరు లేరు కూడా, నాకు తెలిసినంతవరకు. ఆ నాగు, ఆ నాగశక్తి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని నేను పూజిస్తా. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకొని వెళ్ళారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా అస్తవాగు పడినా సరే, నా అడుగు ఆ గుమ్మాలు తొక్కినా సరే, నా అడుగు ఆ గుమ్మాలు తొక్కినా సరే. అలాగే ఎంతోమంది నీకు మేడ కడతామన్నారు, హైదరాబాద్ కానీ. అబ్బో, నేను చాలా దూరం వెళ్ళానండి. ఒరిస్సా బోర్డర్ దాకా వెళ్ళొచ్చా, మొత్తం తిరిగి వచ్చాను. నేను ఎంతోమందిని కాపాడాను. ఏదన్నా పరిస్థితి బాగోక నాకు ఫోన్ చేయండి, నేను రమ్మన్నా వస్తాను. లేదు మీరు రమ్మన్నా, నేను రమ్మన్నా వస్తాను, మీరని రావచ్చు. అలాగే నాగశక్తి పవర్ అనేది చాలా ఫుల్ పవర్. నాగబంధన్ అంటారు చాలామంది కూడా. ఇదంతా కూడా మీకు చెప్పకూడదు, చాలా విశ్వసిస్తూ ఉంటుందండి. అలాగే నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, మీరు కూడా దైవంలో దిగండి. దైవం అంటే ఇంట్లో ఎల్లం తల్లి పెట్టుకోవచ్చు, పెరటాలం పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లేదా ఏ సైన్ పెట్టుకోవచ్చు, లేదా బాగా మీ ఇష్టం అండి, అనవసరం. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నా తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తున్నాను, మీరు కూడా మీ తల్లిదండ్రులు గౌరవించండి.
ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళని సంప్రదించి వెళ్ళండి, అప్పుడే మీరు జయంగా ఉంటారు. లేదనుకోండి బయటికి వెళ్ళంగానే కూతురు కొడుకు చూసారా నాకు చెప్పండి, ఇదే వేదన మీ వెనకమాల కాదు మీకంటే ముందే ఉంటుంది. అలాంటి వేదనలు దెబ్బతినకుండా నేను చాలామంది చూశాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కుటుంబాలందరూ చల్లగా ఉండాలని సకల సాక్షి కోరుకున్నాను. ఇదిగో ఇది నాగలోక శక్తి పుష్పం అనుకుంటాను. ఇదంతా కూడా మీకు వీడియోలో చెప్తే అర్థం కాదు, వచ్చారనుకోండి చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగ్. అలాగే నా కుటుంబం తరపున కూడా మీరు చల్లగా ఉండాలని కోరుకుంటాం. పదే పదే కూడా రౌండ్ భూమి రౌండ్ అంచుల వరకు కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఓం నమో నాగేంద్రే నమః, ఓం నాగమ్మ తల్లే నమః, నాగండి నాగుకి పౌర్ణమి జై, మమ గన్నమ తల్లికి జై. ఓం భగవతే నమః, ఓం నమో ఆదిశేషాయ, ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రే నమః, ఓం నాగమ్మ తల్లి నమః. జై మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, మమ గన్నమ్మ తల్లికి జై. ఓం మాతాకి జై. ఓం నాగేంద్రే నమః, ఓం భగవతే నమః, ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై మాత. ఓం భగవతే నమః. జై నాగు.